ఇదేది హాయ్. ఎక్కడ ఇక్కడ ఇక్కడ అమ్మో తొక్కమాకండి తొక్కమాకండి జాగ్రత్త జాగ్రత్త బాగున్నారండి మీరు. థ్యాంక్ యూ అండి. జాగ్రత్త జాగ్రత్త చాలా అందంగా ఉన్నారండి. ఆపదలో కూడా భలే అందంగా ఉన్నారండి. ఒక్కసారి ఎట్లా కూర్చోండి. బాగా నొప్పిగా ఉందా? అసలు బాగా బెనికేసిందండి. సరే కానీ మీకు పెళ్ళయిందా? వచ్చిందిలేండి ఒక పెళ్లి, మొదనష్టం పెళ్లి. అదొక పెళ్లి, నేను ఒక పెళ్లి కొడుకుని. అది అయ్యో ఏంటి మరి మీకు అయిందా? అయిందండి. ఏంటి మరి అంత నీరసంగా చూస్తున్నారు? మీదేంటి స్టోరీ? మాదేముందిలేండి, అన్ని కష్టాలు బాధలే కదా మాకు. బాగా నొప్పిగా ఉందండి. అవును, బాగా నొప్పిగా ఉంది. భలే అందంగా ఉన్నారండి మీరు. థ్యాంక్ యూ అండి. బాగున్నారండి. మన ఇద్దరు జోడి బాగుంటది అనుకుంటా. హాస్పిటల్కి వెళ్దామా? వద్దండి. మరి మీ ఇంటికి తీసుకెళ్ళమా? అమ్మో, మా ఇంటికి అసలే మా ఆయన మంచోడు కాదు, అంటే చచ్చే అనుమానం. అదంతేలేండి, ఏం చెప్పమంటారు. సర్లేండి, మా ఇంటికి వెళ్దాం రండి. అదేంటి, మీ ఆవిడ ఏముందా? దాని మొహం సచిన్ పీనుగులాగా అటు పడి ఉంటది, కుక్కిరి పీనుగులాగా. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. అది ఏం పర్లా, మా ఇంటికి వెళ్దాం. ఓకే, వెళ్దాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మన ఇంటికి వెళ్ళి చక్కగా నొప్పి తగ్గేదాకా ఉందరు గాని. ఓకేనా? ఇదేంటి, మా బావ ఎవరో అమ్మాయిని వేసుకుని తిరుగుతున్నాడు. ఈ విషయం వెంటనే మా అక్కకు చెప్పాలి. హలో అక్క, ఇక్కడ బావ ఎవరో అమ్మాయిని వెనకేసుకుని తిరుగుతున్నాడు అక్క. మా బావకి బుద్ధి చెప్పట్లేదు, నువ్వే చూసుకోవాలి. ఇంకా ఇప్పుడే నేను చూసా. సరే, వస్తున్నా ఇంటికి. బాగా నొప్పిగా నొప్పిలోని భలే అందంగా ఉన్నారండి. మన ఇల్లు వచ్చేసిందమ్మా. జాగ్రత్త, నెమ్మది నెమ్మది వస్తున్నా వస్తున్నా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇడికేం పోయే కాలం వచ్చింది. అందమైన పిల్లని ఇంట్లో పెట్టుకుని గుర్ర మొఖం దాన్ని తీసుకొని వెళ్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
ఎవరండి ఈ అమ్మాయి? నీకు చెప్పాలా? రెండో పెళ్లి చేసుకున్నాను. నీకు అభ్యంతరమా? ఎవరి పని మనిషి? ఇదే శనిగొట్టు. నేను చెప్పాను కదా, ఇదే శనిగొట్టు నాకు. జాగ్రత్త జాగ్రత్త. బాగా నొప్పిగా ఉంది. ఎవరంటే అమ్మాయి? సమాధానం చెప్పకుండా ముద్దులాడతారేంటి? నీకు చెప్పాలా? రెండో పిల్లం పెళ్లి చేసుకున్నా. నీకేమైనా అభ్యంతరమా? పని మనిషి అలా అరుస్తుంది. శనిగొట్లా తగులుకుంది. ఎవరే పని మనిషి? ఎవరే? నువ్వే, ఇంకెవరు? తిప్పులా రెడీ అయ్యి నా మొగుడు వల్ల వేసుకొని పెళ్లి చేసుకుంటారా? చెప్తా మీ పని. నోరు మూసుకొని పని చేయి ఇంట్లో. కొంచెం వేడి నీళ్ళు కాయ. నొప్పి అంట. నేను చూస్తున్నా. వేడి నీళ్ళు పెట్టి తొందరగా. నొప్పి అంట. నేను ఆపుకోలేండి. బాగున్నావు. అందంగా ఉన్నావు. ఎందుకు అలా చేదరించుకుంటున్నా? చెప్పాగా శనిగొట్టులాగా ఉందని. నాకు ఎప్పుడు వదులుతుందో ఏంటో. అది తగ్గిపోతలే. దాని మొహం నేను వెళ్ళి పెట్టుకొని వస్తాను. నేను పెట్టుకొని వస్తాను. అవి వెళ్ళి ఏంటి మీరు చేసింది ఏమన్నా న్యాయంగా ఉందండి? ఏంటి న్యాయం? ఏమైంది? దాన్ని ఏమన్నా తీసుకొచ్చావు, నన్ను ఉంచుకొని ఇంట్లో తెల్లంగా. అవును, ఏమైంది? నీ మొహం చూస్తే నాకు మూడు కూడా రావట్లేదు. అది చూడు, దూర పండులాగా ఉంది. మరి ఏం చేయండి? మరి నాకు మూడు రావాలిగా. ఏమైంది? ఉంటావు నువ్వు కూడా. మీరు చేసింది ఏమో న్యాయంగా ఉందండి. అదే నేను చేస్తే ఏం చేస్తారు మీరు? నువ్వు చేస్తావా? చెయ్యి చెయ్యి. ఎక్కడ ఉంటావో చూస్తా నేను. చేస్తుందంట, చేస్తుంది. నేను మొగాడిని, ఏదన్నా చేస్తా నేను. వాడదా నువ్వు కిక్కురు మనకుండా ఇంట్లో పడుండు. మా ఇద్దరికి సేవలు చేసుకుంటా. నువ్వు చచ్చినా బతికినా అది నాకు కావాలి. కిక్కురు మనకుండా పడుండు. జాగ్రత్త. ఏం కూసావురా? నీరా నీకెక్కువ? అది కాదు డార్లింగ్. హే, నోరు ముయ్యరా. అది నా ఫ్రెండ్, అర్థమైందా? అది నీ గురించి చెప్పి ఎప్పుడు ఏడుస్తూ ఉంటే అలా చేసేవాడు కాదు, మంచివాడు అని చెప్పాను నేను. కానీ నా విషయంలోనే నువ్వు ఎలా చేసావురా? నీ భార్య చాలా మంచిదిరా. ఇక్కడి నుంచి అయినా అర్థం చేసుకో. దాన్ని బాధ పెట్టక. మీ ఇద్దరు ఫ్రెండ్సా? అవునండి, మేమిద్దరం ఫ్రెండ్స్.
నీ ఎంత భర్తం పడదామనే వచ్చానురా నేను దీని బాధ చూడలేక. ఎంత నాటకం ఆడావే. నీకంటే గొప్ప నటుడు ఉన్నాడా ఇంకోడెవడైనా? నిన్ను ఎన్ని బాధలు పెడుతున్నావురా నువ్వు?